అవును, నువ్వు ప్రతిరోజు 10:30కే ఎందుకు వస్తున్నావు? అసలు నాకు అర్థం కాదు. ఏదో ఫోన్లే పాపం అని చెప్పేసి నేను చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి కదా అని నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు నువ్వు క్లాస్కి ఎందుకు లేట్గా వస్తున్నావు అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆ అబ్బాయి ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. ఏంటి ఒక్కసారిగా అడిగిన వెంటనే ఏడ్చేస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు లెక్చరర్కి అర్థం కాక ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆ అబ్బాయి సార్కి చెప్తారు. సార్, నా ఇంట్లో పరిస్థితులు కాలేజీకి వచ్చి ఇలాగా అనుకూలంగా లేవు సార్ అని చెప్పేసి అంటాడు. ఏంటి ఆ పరిస్థితులు అని లెక్చరర్ అడిగినప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉండగా సార్ మా ఫాదరు మా మదర్ని వదిలేశారు. అప్పటి నుంచి మా మదరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం తను చాలా కష్టపడి పనిచేసి నన్ను చదివించారు సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీకి వచ్చేటప్పటికి మా అమ్మగారు తను పని చేసి తనకి కొంచెం హెల్త్ సిక్ అయింది సార్. అప్పటి నుంచి మా అమ్మగారు పని చేయకుండా ఉండాలని చెప్పేసి నేను నైట్ పూట పాల ప్యాకెట్ల వ్యాన్లో అసిస్టెంట్గా జాయిన్